గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెళ్ళ రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సాధారణంగా మనం కొన్నిసార్లు వింటూ ఉంటాం వాక్ శక్తి అని చెప్పి. అంటే మాట చాలా పవర్ఫుల్, మాట ఒక తూట లాంటిది. అంటే మనం ఏదనుకుంటే అది జరిగిపోతుంది. అందరూ అని కాదు, కొంతమంది ఏదైనా మాట్లాడితే జరిగిపోతుందని. ఉదాహరణకి మనం కొంతమంది యోగుల దగ్గర నుంచి ఇలాంటి ఏమైనా చరిత్రలు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకునే విషయాల్లో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఒక మాట ద్వారానే ఏదైనా శపిస్తే వాళ్ళు అలా రాయిగా మారిపోవటం కానివ్వండి, అలా చలనం లేని వస్తువుగా ఉన్న వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఒక మాటతో వాళ్ళు నార్మల్ స్థితికి రావటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం ఉదాహరణగా తీసుకొని మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే నిజంగా ఇది మనకు ఒక ఉదాహరణగా చెప్పి మనను ముందుకు తీసుకెళ్లడానికేనా? నిజంగా వాక్ శక్తి అనేది ఉంటుందా? ఓం శ్రీ గురుభ్యో నమః. మన వాక్కుకి చాలా పవర్ఫుల్ అయినటువంటి శక్తులు ఉన్నాయి. ఎలా అంటే మనం చూసినట్లయితే నీ నోటి మాటలే నీ నుదిటి రాతలు, నీ నోటి మాటలే నీ నుదిటి రాతలు. కొంతమంది నుంచి రే సంధ్యావేళ సమయంలో అనకరా తదాస్తు దేవతలు ఉంటారు అనేసి అంటుంటారు. చిన్నపిల్లలు ఏదన్నా అంటే కల్లా కపటం లేని వాళ్ళు అన్నారు, అట్లానే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళలో ఆ ప్యూరిటీ ఉంటుంది. ఎవరైతే ప్యూరిటీతో ఎక్కువ ప్రాణశక్తితో కలిగి ఉంటారో వారు అంటే ఆటోమేటిక్గా అది వాస్తవం అవుతుంది. ఓకే. సో దాంట్లో తపస్సు చేసినటువంటి మునులు ఋషులు వస్తారు. మనకి రామాయణంలో చూసుకుంటే అహల్య వృత్తాంతం రాయిగా ఇవ్వమని చెప్తుంది. వారు శపించగానే మళ్ళీ రాముడు వచ్చి కాలు తగలంగానే అది అందరికీ తెలిసిన విషయమే. సో అట్లాంటి మనకి చూసుకున్నట్లయితే మనకి ఎన్నో స్టోరీలలో కూడా ఎంతోమంది అంటే శపిస్తే రాళ్ళుగా మారారు అనేసి, చాలామంది శపిస్తే వాళ్ళకి సర్పం వచ్చి కాటేస్తుంది అంటే అట్లానే అయిందని, ఇట్లాంటివన్నీ మనం కథల్లో, మన ఆధ్యాత్మిక కథల్లో అన్నిట్లో, మన పురాణాల్లో ఎన్నో గాథలు ఉన్నాయి. నిజ జీవితంలో కూడా కొన్ని మనం అనుకునే జరుగుతున్నాయి అనే భావన అనిపిస్తూ ఉంటుంది. అంటే చిన్నపిల్ల కొంతమంది నోట్లో అంటే వాడికి నాలుక మీద మచ్చుందరా, ఏదంటే అది అవుతుంది అనేది కూడా ఉంటుంది. ఇట్లాంటిది ఎందుకు అంటారు అంటే వారి వాక్కుకి మన శక్తి ఉంటుంది. అది ఎప్పుడు అంటే మన వాక్కు 4 లెవెల్లో ఉంటుంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. మనం జనరల్గా పెదవులతో మాట్లాడేదంతా కూడా వైఖరి అంటే ఊరక కమ్యూనికేషన్ అంతే, దాంట్లో ఏముండదు. మధ్యమ ఒక భావంతో కూడినటువంటి కమ్యూనికేషన్. మధ్యమ అంటే హృదయ స్థానం నుంచి అది వస్తుంది. వాక్ అంటే ఇక్కడి నుంచి వచ్చేది, హృదయం నుంచి. పర అంటే ఇక్కడి నుంచి, పశ్యంతి అంటే పర అంటే నాభి నుంచి. మనం ఓంకారం పలికినప్పుడు ఆ ఓం అన్నప్పుడు అకారం ఇక్కడి నుంచి నాభి కింద భాగాన్ని నుంచి పలుకుతుంది. నువ్వేదైతే కడుపు నాభి నుంచి నువ్వు స్ఫురణ చేసుకొని అంటావో ఆ మాట అవుతుంది. ఒరే వాళ్ళకి కడుపు మంట ఎక్కువరా, వాళ్ళంటే అవుతుందిరా అంటే వాడు ఏమంటే నీ గురించి అంత తీవ్రంగా నాభి నుంచి దృష్టి పెట్టి అన్నాడు. మన సినిమాల్లో కూడా కొన్ని సీన్లు చూపిస్తారు, అన్నది అయింది అన్నట్టుగా, ఏదో ఎవడో శాపనార్థం పెడితే చివరికి జరిగినట్టుగా, విలన్ చచ్చిపోయినట్టుగా, ఎవడో వచ్చినట్టుగా కొన్ని సినిమాల్లో సీన్స్. అది ఏంటి అంటే వారికి ప్రకృతి తాను ఒకటైన స్థితిలో, ప్రకృతి ఇంతకు మించి ఇంకేమీ లేదనే ఒక ఐక్య భావన వచ్చినప్పుడు, ఇంక ఈ థాట్ తప్పితే ఇంకే థాట్ లేదనే ఒక మననం స్థితిలోకి వెళ్ళి, అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్లో ఇంకా ఆ ఒక యోగిక్ మైండ్ అంటారు, అది ఆ స్టేట్లో కానీ ఒక మాట అంటే మటుకు అది బాణమే. ఓకే. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్తో మనం సరైన మాటలు అంటే ఆటోమేటిక్గా అద్భుతాలు జరుగుతాయి. ఓకే, అర్థమైందా? ఆ సమయంలో అందుకనే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటంటే ఏదైనా చెడు మాట్లాడినా, చెడు చేసినా, చెడు చెప్పినా, అంటే చెడు మాటలు మాట్లాడుతున్నా అదేంది వాళ్ళ మాటలు వినకూడదనేటి ఇట్లా పెట్టుకునేసి అనమాట. ఏదన్నా నెగిటివ్ అట్లా చెప్పినప్పుడు
ఒక్కొక్క ఇది కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఏదైనా తప్పు మాటలు మాట్లాడుతుంటే శివ శివ అని వాళ్ళ ఇష్టదైవం పేరు వీళ్ళు పే- తలుచుకోవటం అనేసి అంటారు. చూస్తూ ఉంటాం. ఆ ప్రతిఘతము గాక అనేసి ఇట్లా అనేసి మనకి కొన్ని ఉన్నాయి. ఎందుకు అంటే వాటిల్లో ఒక ప్రాణశక్తి అనేది ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఎంతో కొంత పనిచేస్తుంది. ఉమ్, ఎలా పనిచేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఉమ్, కొంతమంది వచ్చేసి ఏమి బాగా భోజనం చేశాడా, మీ పిల్లవాడు బాగా తింటున్నాడే అన్నారు అనుకోండి, నెక్స్ట్ ఏమవుతుంది వాళ్ళకి? దిష్టి ఏం అక్కడ ఎనర్జీ ఏమొచ్చింది? నెగటివ్. బాగా తింటున్నాడనే ఒక భావనతో కూడినటువంటి ఎనర్జీని రిలీజ్ చేశారు. ఉమ్, అప్పుడు ఆటోమేటిక్గా అది ఆ లెవెల్లో అది అవుతుంది. ఓకే. మనకి మనకి మనం ఎట్లా అంటే ఏదైనా మంత్రజపం చేసేటప్పుడు కూడా వైఖరితో మొదలవుతుంది, ఉమ్, పైకి పలుకుతాం, తర్వాత మధ్యమకి దాంట్లో ఒక దైవత్వాన్ని యాడ్ అవుతుంది, ఉమ్, ఓ భావం యాడ్ అవుతుంది మధ్యమ. ఆ తర్వాత డీపర్ స్టేట్లో ఆ డివినిటీ ఫీలింగ్ కలుగుతుంది. ఆ, తర్వాత బ్రహ్మ అంటే ఆనంద అనుభూతి వేరు, ఉమ్, బ్రహ్మానందానుభూతి వేరు. అంటే బ్లిస్ఫుల్ స్టేట్, ఓకే. హ్యాపీ స్టేట్ వేరు, బ్లిస్ఫుల్ స్టేట్ వేరు. ఉమ్, ఆ బ్లిస్ఫుల్ స్టేట్లో నుంచి నువ్వు ఒక మంత్రంగానే అన్నావంటే అది సిద్ధి అవుతుంది. ఉమ్, అలాగే ఆ యొక్క ఆర్ద్రతలో నాభి కింద భాగం నుంచి ఒక మాట వచ్చింది అంటే ఉమ్, దానికి ఆటోమేటిక్గా పవర్ ఉంటుంది. అందుకనే ఓంకారాన్ని రోజు చేస్తూ ఉంటే వాళ్ళు నాభి కింద భాగం నుంచి ఆ ఓం అని పలికినప్పుడు అకార ఉకార మకారాలతో పలికినప్పుడు వాళ్ళకి తెలియకుండానే శక్తి వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు కాళ్ళకి మొక్కినప్పుడు కానీ మనోవాంఛా ఫల సిద్ధిస్తున్నా, వాళ్ళు ఏదన్నా ధనకనక వస్తువాహన అభివృద్ధి రస్తున్నా ఏదన్నా కానీ ఫలిస్తూ ఉంటుంది. ఎందుకు ఫలిస్తూ ఉంటుందంటే వాళ్ళ పెద్దలు వాళ్ళు అక్కడ ఆ భావాతీత స్థితిలోకి వెళ్ళి ఉన్న వాళ్ళు నీ ఆశీర్వచనాలు తీసుకుంటే వాళ్ళు ఆశీర్వదించింది అవుతుందన్నమాట. సో అందుకనే పెద్దవాళ్ళు ఆల్రెడీ ఒక భావాతీత స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళ కాళ్ళకి మొక్కితే మనకి ఆటోమేటిక్గా వాళ్ళు ఆశీర్వదించేటప్పుడు ఏంది, ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇవన్నీ కలిసి ఒకే స్థితిలో అంటే ఇంక వేరేది ఏమీ ఉండదు. వాళ్ళకి ఆ క్షణంలో ఉండే ఆశీర్వదిస్తే ఏమవుతుంది, యూనివర్సు తను ఒకటైన స్థితిలో ఆశీర్వదిస్తే అది మేనిఫెస్టేషన్ అవుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళ పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలని మనకి పెద్దలు చెప్పారు. అందుకనే మనకి పెళ్ళిళ్ళల్లో అందరికి అక్షింతలు ఇచ్చి ఏమనేది 1,00,000 మంది వచ్చినా 50,000 మంది పెళ్ళికి వచ్చినా కాదు, వాళ్ళల్లో ఒక 5 10 మందో నిజంగా ఆశీర్వదించే వాళ్ళు ఉంటారు. అందుకనే మనం ఏం చేస్తాం, ఒకరికి తాలిబొట్టు దారం ఇచ్చి కట్టిరు, ఒక 9 మంది ముత్తైదులకు ఇచ్చి కట్టిస్తారు. ఎందుకంటే 9 మందిలో మంచి సంకల్పం కలిగిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటే వీళ్ళకుండే భార్యాభర్తల అనుబంధ బలానికి ఈ బలం కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుందని ఉద్దేశం. సో ఇక్కడ ఇట్లా ఆ భావానికి ఆ వాక్కుకి అంత శక్తి ఉంటుంది. ఎవరైతే అంత ఆర్ద్రతగా పరాపశ్యంతి మధ్యమ వైఖరి ఈ వాక్కుల్లో ఎవరైతే ఉపయోగించగలుగుతారో వారికి అన్ని సిద్ధత్వం అనేది జరుగుతుంది. కాబట్టి పరావాక్కు పశ్యంతి వాక్కుల గురించి చెప్పాలంటే చాలా పెద్దది. మీరు అడిగారు కాబట్టి దీంట్లో వైఖరి మధ్యమ పరాపశ్యంతి ఈ లెవెల్కి వెళ్ళి మనం సాధన చేసిన మంత్రసిద్ధి అన్నా జరుగుతుంది, మన వాక్కుకి ప్రయారిటీ ఉంటుంది. ఆటోమేటిక్గా మన నోటి మాటలే నుదిటి రాతలు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి నోట్లో నుంచి అపశబ్దాలు పలకకండి, నోట్లో నుంచి ఎప్పుడు కూడా మంచి వాక్కులే పలకండి. చాలామంది నాకు అప్పులున్నాయండి అంటారు, అవును అన్నాయనగానే ఆటోమేటిక్ మనం తదాస్తు అయిపోయింది. అపశబ్దాలు ఓకే, కొద్దిగా ఓకే అండి. మన వాళ్ళు పూర్వకాలంలో ఏం చెప్పేవాళ్ళు, నాకు ఇబ్బంది లేకుండా జరుగుతుందండి. ఓకే, ఎంత కావాలో అంత వస్తుందండి. వీడికి ఎంత కావాలో వాడికి తెలియదు, ఎంత కావాలో అంత వస్తుంది, తెలివిగా మాట్లాడతారు. ఎంత అవసరమో అంత వస్తుంది, ఏదో బాగా జరిగిపోతుంది. ఇక్కడ నెగిటివ్ వర్డ్లు ఉండవు. చూడండి మన వాళ్ళు ఎంత భగవంతుని దయ లేదు అంటే ఇప్పుడు చూడండి, మీకు ఏదన్నా రైస్ అయిపోయినా ఇట్లాంటివి నిండుకున్నాయి అంటారు. అవును, నిండుకున్నాయి అంటారు. నిండుకున్నాయి ఆల్రెడీ నిండుగా ఉన్నాయి, నువ్వు కొద్దిగా ఇవ్వు అని. ఓకే,
అర్థమైందా? పెరుగు తోడుకివ్వు అంటే ఆల్రెడీ పెరుగు ఉంది, కొద్దిగా తోడుకివ్వు. అవును. అర్థమైందా? మన దాంట్లోనే ఎంతో ఉంది. పూర్వీకులు ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో స్టడీ చేసి ఉన్నటువంటి మహాత్ములు, దాన్ని వాడుకోవటం మనకు చేత కావటం అంతే. అంతే. సో దీంట్లో ఏముంది అంటే మధ్యలో 1-2 జనరేషన్స్ శాస్త్రం మీద అంత గ్రిప్ లేకపోవటం వల్ల, మూర్ఖత్వం అనేది ఎంటర్ అవ్వటం వల్ల వచ్చిన తిప్పలు. కాబట్టి ఎవరైతే వాక్కుని సరిగ్గా వాడుకుంటారో వాళ్ళు తలరాతని మార్చుకోగలరు. తలరాతను మార్చుకోవాలంటే వాక్కుని చక్కగా వాడుకోండి. ఏదైనా సరైన వాక్కుని వాడండి. నీ నోటి మాటలే నుదిటి రాతలు అవుతాయి కాబట్టి మంచి విషయాలే మాట్లాడండి, మంచి విషయాలే ప్రస్తావన చేయండి, చెడు విషయాలు మాట్లాడకండి. ఇది చేస్తే మీ జీవితంలో జాతకాలు ఎలా ఉన్నా, దోషాలు ఎలా ఉన్నా కొన్ని తొలగిపోయి జీవితంలో ముందుకెళ్తూ ఉంటారు. ధన్యవాదాలు.